వెల్కమ్ టు కల్పవృక్ష అకాడమీ కేబిఆర్ స్కూల్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీకి సంబంధించిన నేమ్ రియాక్షన్స్ మీకు కొన్ని నేను వీడియోలు చేశాను. ఇవాళ ఇంకొక నేమ్ రియాక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. కెనిజారో రియాక్షన్, ఇది ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనే ఆర్గానిక్ కెమిస్ట్రీ చాప్టర్లో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక నేమ్ రియాక్షన్. మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా మనకి ఇది తరచుగా వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ మనం చూద్దాం. Aldehydes which do not have an alpha hydrogen atom undergo self-oxidation and reduction reaction on heating with concentrated alkali. ఒక బలమైనటువంటి క్షారం సమక్షంలో కనుక ఆల్డిహైడ్స్ అంటే ఆల్ఫా హైడ్రోజన్ యాటమ్స్ లేనటువంటి ఆల్డిహైడ్స్ కనుక ఈ గాఢ క్షారం సమక్షంలో కనుక వేడి చేస్తే అవి స్వయం ఆక్సీకరణ క్షయకరణ చర్యకు గురయ్యి కొన్ని పదార్థాలు మనకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఈ సెల్ఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్ మనం పిలిచే పేరు డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్గా మనం దీన్ని చెప్పొచ్చు. తెలుగులో దీన్ని అననుపాత చర్య అని దీన్ని మనం తెలుగులో పిలుస్తూ ఉంటాం. అయితే ఇన్ దిస్ రియాక్షన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ద ఆల్డిహైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఆల్కహాల్ వైల్ అనదర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ టు కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్. అంటే ఈ సెల్ఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్లో ఈ ఒక ఆల్డిహైడ్ అణువు ఏమవుతుందంటే, ఒక ఆల్డిహైడ్ అణువు రెడ్యూస్ అయ్యి మనకు ఆల్కహాల్గా మారుతుంది. రెండవ ఆల్డిహైడ్ అణువు ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అయ్యి కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్గా, కార్బాక్సిలిక్ ఆమ్ల లవణంగా మనకి ఇక్కడ ఒక ప్రొడక్ట్గా ఏర్పడడం అనేది ఇక్కడ మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. రెండు ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చెప్పొచ్చు. ఒకటేమో ఫార్మాల్డిహైడ్ని తీసుకోవచ్చు, రెండోదేమో బెంజాల్డిహైడ్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మనం దీన్ని చెప్పొచ్చు. ఈ టూ మాలిక్యూల్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్ మాలిక్యూల్స్ని కనుక మనం ఈ కాన్సన్ట్రేటెడ్ KOH ప్రెజెన్స్లో కనుక మనం హీట్ చేస్తే ఒకటేమో మనకి మిథనోల్ అనేటటువంటి ఒక ప్రోడక్ట్ వస్తుంది, రెండోదేమో పొటాషియం ఫార్మేటెడ్ ఇంకొక కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్ అనేది మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే బెంజాల్డిహైడ్ని కనుక మనం తీసుకున్నట్లయితే కాన్సన్ట్రేటెడ్ NaOHతో హీట్ చేస్తే బెంజైల్ ఆల్కహాల్, రెండోదేమో సోడియం బెంజైట్ అనే కార్బాక్సిలిక్ యాసిడ్ సాల్ట్ అనేది ఇక్కడ మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ రియాక్షన్ గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం తెలుగులో ఏమంటాం, అనానుపాత చర్య అంటాం. ఇంగ్లీష్లో డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్గా దీన్ని మనం చెప్పొచ్చు. ఇది కెనిజారో రియాక్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్. థ్యాంక్ యూ.